కొంచెం ఓకే. మీడియా మిత్రులందరికీ నమస్కారము. మేము గత నెలలో తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక రథ చైతన్య యాత్రని ప్రారంభించడం జరిగింది. జోగులాంబ నుంచి ఆదిలాబాద్ వరకు అనుకున్నాము. మొదటి దశలో దక్షిణ తెలంగాణ మొత్తాన్ని కవర్ చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, గత ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేదు. అయితే ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు, ఇవన్నిటికీ కారణం చేస్తూ జనాన్ని చైతన్యపరుస్తూ మేము పల్లె పల్లెనా తిరుగుతున్నాము. అదొక కారణమైతే, రెండో కారణం ఏంటంటే, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఏ విధంగా ప్రవర్తించిందో ప్రభుత్వము, బీసీల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి నిరూపించుకుందో, మీరు మాకు చిత్తశుద్ధి ఉన్నదని ఏ విధంగా భావించిరో, దానికి విరుద్ధంగా ఏ విధంగా ప్రవర్తించిరో, ఇవన్నిటిని ఎడ్డగడుతూ మేము మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పేందుకు కపిలవై దిలీప్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. దీనికి సబ్బండ వర్గాలన్నీ మద్దతిచ్చాయి. గతంలో చూసుకున్నట్లయితే ఏ తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి ఒకటే అజెండాగా చేసుకొని తెలంగాణను సాధించుకుంటే మన అంతిమ లక్ష్యం అనేది సామాజిక తెలంగాణ. ఆ సామాజిక తెలంగాణ నెరవేరలేదు. కాబట్టి మరొక ఉద్యమాన్ని చేసేందుకు మేము ముందుకొచ్చి ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఆ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలనే ప్రధాన సంకల్పంతో మేము యాత్ర చేయడం జరిగింది. ఈ రెండు ప్రధాన ఉద్దేశాలతోనే మేము తెలంగాణ యావత్తు తిరుగుతున్నాం. ధన్యవాదాలు. మన నుంచి ప్రారంభమై ఆదిలాబాద్తో ఎండ్ అవుతున్నది. Thanks for watching. Like, share and subscribe.